హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. థియేటర్కి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా బయట ఫ్రెంచ్ ఫ్రైస్ కొనమని పిల్లలైతే చాలా పేచీ పెడుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అంత ఇష్టం కాబట్టి ఇంట్లో రెగ్యులర్గా వాడే పొటాటోతోటే మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలంటే మన దగ్గర స్టార్చీ పొటాటోస్ అనేవి ఉంటేనే బాగా వస్తాయి. అలా కాకుండా ఇంట్లో ఉండే వ్యాక్సీ పొటాటోస్ తోటి కూడా దీన్ని ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇలా పొడవుగా ఉన్న బంగాళదుంపల్ని తీసుకోవాలి. వీటిని బాగా కడుక్కుని పై తొక్కని పీల్ చేసేసుకున్నాక వీటికి రెండు చివర్లా కూడా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని కట్ చేసుకోవడం వల్ల మనకు అన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయి. చూడ్డానికి బాగుంటుంది, ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఈవెన్గా వేగుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మందంలో మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఒక బంగాళదుంప 3 నుంచి 4 వరకు మనం స్లైసెస్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మరలా 1 ఇంచు మందం ఉండేలాగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నీళ్ళల్లో వేసుకుని 4-5 సార్లు బాగా కడుక్కుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ 2 టైమ్స్ కూడా మనకి కొంచెం థిక్గా వాటర్ అనేది వస్తుంది. తర్వాత వాటర్ అనేది కొంచెం పలచబడడం స్టార్ట్ అవుతుంది. ఇలా బాగా కడిగాక ఫైనల్గా మనకి వాటర్ అనేది ఇంత క్లీన్గా ఉండేంత వరకు బంగాళదుంప ముక్కల్ని కడుక్కుంటూనే ఉండాలి. పాన్లోకి వాటర్ని పోసుకుని ఇవి మరగడం స్టార్ట్ అయ్యాక మనం కట్ చేసుకున్న స్లైసెస్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇవి మరిగేలోగా మనం పక్కనే ఐస్ వాటర్ని, ఐస్ క్యూబ్స్ని రెడీగా ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ మనం వీటిని మరిగించుకుంటే సరిపోతుంది. బంగాళదుంపల్ని మనం విరిచిన వెంటనే విరిగేలాగా చూసుకోవాలి. పైకి మనకి కుక్ అయినట్టు కనిపించినా లోపల మనకి గట్టిగా ఉండాలన్నమాట. ఇవి బాగా ఉడికిపోతే మాత్రం మనం ఎంత డీప్ ఫ్రై చేసినా పైకి క్రిస్పీగా కనబడుతుంది, కానీ లోపల మాత్రం మెత్తగా ఉంటుంది. ఇవి ఒక 70% ఉడికిన తర్వాత వీటిని ఐస్ బౌల్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ చల్లదనానికి లోపల ఇంకా కూడా కుక్ అయిపోకుండా ఉంటుంది. వాటిలో ఉండే వాటర్ వేడిగా అయిపోతే కనుక వాటిని తీసేసి ఇంకొద్దిగా ఐస్ వాటర్ని, ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఇలా మనం ఎంతసేపు ఐస్ వాటర్లో ఉంచాలంటే స్లైసెస్ అనేవి పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట. అప్పటిదాకా వీటిని ఐస్ వాటర్లోనే ఉంచుకోవాలి. తర్వాత వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసుకుని జస్ట్ పైన మనకి తడి అనేది అంటుకోకుండా ఉంటే సరిపోతుంది. పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. డీప్ ఫ్రై చేయడానికి కూడా ఆయిల్ మనకి చాలా వేడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఆయిల్లో వేయగానే వీటిని వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల తర్వాత వీటిని ఇలా కలుపుకుంటూ ఆయిల్లో పైకి తేలేంత వరకు హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వాటర్ని వేసుకున్నామంటే అన్నింటికి కూడా సాల్ట్ అనేది ఈవెన్గా పడుతుంది. ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా వేయించుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి కదా, మీకు ఇక్కడ సౌండ్ వింటేనే అర్థమైపోతుండాలి. చాలా క్రిస్పీగా వచ్చాయి. పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగినప్పుడు బయట రకరకాల ఆయిల్స్లో ఫ్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నామంటే వీటిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మీరు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.